హలో నమస్తే, నేను మీ డాక్టర్ నల్వా శ్రీకాంత్ గౌడ్, తెలంగాణ జాగృతి. మిత్రులారా, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మరొక దుర్మార్గమైనటువంటి చర్యకు ఒడిగట్టింది. తొలి సంబంధించినటువంటి పండగ ఉగాది ఏదైతే ఉందో, ఈ ఉగాది పర్వదినాల కూడా తెలంగాణ సంబంధించినటువంటి ప్రజలకు, తెలంగాణ సంబంధించినటువంటి విద్యార్థి లోకానికి ఎవరికి కూడా పండగ వాతావరణం అనేటువంటి లేకుండా విధ్వంసానికి ఈ రోజు తెరదీసినటువంటి సర్కార్ ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ హెచ్సియు ఏదైతే ఉందో, హెచ్సియు సంబంధించినటువంటి భూముల అక్రమార్జనలో భాగంగా అక్కడ ఉండబడేటువంటి 400 ఎకరాలను ఈ రోజు వేలం వేసేసి, ఆ వేలం ద్వారా 25,000 కోట్ల రూపాయల సంపాదనను ఈ రోజు సంపాదించుకోవడం కోసం తప్పుడు హామీలు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజానీకానికి ఏమైతే ఇచ్చిందో, ఆ హామీలను నెరవేర్చుకునే క్రమంలో సంపద సృష్టించడం చేతగానేటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉండబడేటువంటి ఒక భూముల తెరువు పోయి, ఆ భూములను ఈ రోజు తీసుకపోయి ఏదైతే కార్పొరేట్ కు దారాదత్తం చేసేసి వేలం పాట ద్వారా అక్రమార్జన ఆర్జించాలని చెప్పేసి ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్ కంకరం కట్టుకున్నది. ఆ ప్రాంతంలో ఇదివరకు వాలీబాల్ ఏదైతే ఫుట్బాల్ ఆడడానికి పోయినటువంటి రేవంత్ రెడ్డి గారు, ఆ ఫుట్బాల్ ఆడడానికి పోయి అక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి హెచ్సియు సంబంధించిన భూములపైన కన్నేసింది అనేటువంటి విషయం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మిత్రులారా. ఇవాళ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ హెచ్సియు ఏర్పడినప్పుడు ఆ యొక్క యూనివర్సిటీ సంబంధించిన మొత్తం భూమి సంబంధించినటువంటి విస్తీర్ణం మొత్తం కూడా 2,300 ఎకరాల విస్తీర్ణం ఉంటే, కాలక్రమేణా 1,800 ఎకరాలకి ఈ రోజున దాని యొక్క విస్తీర్ణం అనేటువంటి చెందింది ఉన్నది. ఈ 1,800 ఎకరాలలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి యూనివర్సిటీ పర్మిషన్స్ తీసుకోకుండా ఏకపక్షాన నిర్ణయం తీసుకొని ప్రైవేటు వ్యక్తులకు 2006లో కేటాయించినటువంటి భూమిని కోర్టు ద్వారా మేము దీన్ని పొందినమని చెప్పేసి ఆ భూమి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి సర్వే అనేటువంటిది ఏది కూడా నిర్వహించకుండా, యూనివర్సిటీ అధికారులకు తెలియజేయకుండా, యూనివర్సిటీ డిఓ కానీ, వైస్ ఛాన్సలర్ కానీ, రిజిస్ట్రార్ కానీ ఎవరికి కూడా తెలియజేయకుండా ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేసేటువంటి హక్కు నీకు ఎవరిచ్చిల్లు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇవాళ యావత్ విద్యార్థి లోకం, అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థి లోకం, ఉద్యోగులు అందరూ కూడా జేఏసీగా ఈ రోజు ఏర్పడి వాళ్ళ యొక్క భూమిని కాపాడుకునేటువంటి విధానానికి ఈ రోజు ఉగాది పండుగ రోజు శ్రీకారం చుడితే, వాళ్ళను కుక్కలు నేర్చుకోపోయినట్టు ఈ రోజు వాళ్ళ బట్టలు, ఆడపిల్లలకు సంబంధించిన బట్టలు జినుకుతున్నా గానీ అవన్నీ కూడా పట్టించుకోకుండా వాళ్ళని ఈడ్చుకపోయి ఈ రోజు రాయదుర్గము, కొల్లూరు, అదేవిధంగా రామచంద్రాపురం, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి సర్కార్ ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్. ఇలా సుమారు 200 మంది విద్యార్థులను మీరు అరెస్ట్ చేసిండ్రు. ఈ యొక్క భూముల్లో అసెంబ్లీ సాక్షిగా నువ్వు చెప్పినవుగా రేవంత్ రెడ్డి, జీవ వైవిధ్యం అనేటువంటిది అక్కడ ఏమున్నాయా, అక్కడ ఏమైనా పులులు ఉన్నాయా, సింహాలు ఉన్నాయా, లేకపోతే జింకలు ఉన్నాయా, నెమళ్ళు ఉన్నాయా అని చెప్పేసి. ఈ రోజు అక్కడ జింకలు ఉన్నాయి, ఈ రోజు అక్కడ నెమళ్ళు ఉన్నాయి. ఈ యొక్క బుల్డోజర్ల ద్వారా అర్ధరాత్రి నువ్వు ఎట్లాంటి తప్పు చేయని వ్యక్తి అయితే అర్ధరాత్రి ఈ యొక్క బుల్డోజర్లను, వందల సంఖ్యలోని బుల్డోజర్లు ఎందుకు పంపించినావు? పోలీసుల సంరక్షణలోను ఆ యొక్క భూములను ఎందుకు చెరబట్టాలనుకున్నావు? ఈ రోజు నీవు తీసుకుపోయి బుల్డోజర్లతోని దాడి చేస్తూ అక్కడ ఉన్నటువంటి వృక్ష సంపదను, అరుదైన జాతికి సంబంధించిన వృక్షాలను నెలకొరుస్తుంటే ఆ పక్షుల యొక్క అరుపులు, ఆర్తనాదాలు, ఆ జింకల యొక్క భయాందాలను, ఆ నెమళ్ళ యొక్క ఏదైతే అరుపులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ రేపు రోజున కాంగ్రెస్ ప్రభుత్వానికి తాకుతాయి. ప్రకృతిని వినాశనం కోరుకున్నటువంటి వ్యక్తి ప్రకృతిలోనే కలిసిపోయినట్టుగా కాంగ్రెస్ కూడా ప్రకృతి సంబంధించి మూగజీవాల సంబంధించినటువంటి విధ్వంసానికి పూనుకున్నది. ఈ విధ్వంసం అనేటువంటిది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తాకకపోదు. ఏదైతే రాత్రిళ్ళు పశువులు, పక్షులు వాళ్ళ ఆర్తనాదాలు చేసుకుంటూ ఆ యొక్క అరుపులన్నీ వినిపిస్తుంటే ఇవన్నీ కూడా హృదయ విధాకరంగా ఉన్నాయి. దీన్ని అడ్డుకున్నటువంటి విద్యార్థులను తీసుకుపోయి నువ్వు జైలపాలు చేసినటువంటి వ్యక్తివి రేవంత్ రెడ్డి. తస్మత్ జాగ్రత్త. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి తరపున నిన్ను హెచ్చరిస్తున్నా. ఆ ప్రాంతంలో ఏదైతే మన పికాక్ లేక్ అని చెప్పేసి ఒక లేక్ అనేటువంటిది కూడా ఆ ప్రాంతంలో ఉన్నది. పచ్చని సంబంధించినటువంటి అరణ్యం లాగా, ఒక ఆక్సిజన్ సిలిండర్ లాగా ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో, ఐటీ క్యాడర్లో ఆ యొక్క వాతావరణము, ఆ యొక్క సంబంధించినటువంటి ఆ యొక్క ప్రాంతం అంతా కూడా ఉన్నది. కానీ అక్కడ అదే విధంగా మష్రూమ్ రాక్స్ అని చెప్పేసి, మష్రూమ్ రాక్స్ అంటే ఈ రోజు పుట్టగొడుగుల ఆకారంలో ఉండబడేటువంటి అరుదైన శిలాజాలు, శిలా సంబంధించినటువంటి వనరులు అక్కడ ఉన్నాయి. వీటన్నిటిని విధ్వంసం చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావో దయచేసి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు కళ్ళబొల్లి హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసేసి ఈ రోజు తెలంగాణలో ఉండబడేటువంటి తెలంగాణ సహజ వనరులను, తెలంగాణ సంబంధించిన ప్రజల ఆస్తులను దారాదత్తం చేసేసి వాటిని కార్పొరేట్ కమ్మేసి ఈ రోజు హామీలను నెరవేర్స్తా అని చెప్పేసి నువ్వు అనుకుంటే మాత్రం నిజంగా నువ్వు పొరపాటు చేసినట్టే, పప్పుల కాలేసినట్టే. అతి తొందరలో తెలంగాణ ప్రజానికం, తెలంగాణ సంబంధించినటువంటి యావత్ ప్రజానికం చేతిలో నువ్వు ఖచ్చితంగా నీకు చర్మగీతం పాడే రోజు వస్తుంది, నీకు పాడగట్టే రోజు వస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ తక్షణమే ఆ యొక్క 400 ఎకరాల సంబంధించినటువంటి సంబంధించినటువంటిది ఏదైతే మీరు చేస్తున్నారో, ఆక్రమించేటువంటి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని తక్షణమే నిలిపివేయాలి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో తక్షణమే బండి సంజయ్ గారు కావచ్చు, రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి లక్ష్మణ్ గారు కావచ్చు, ఈ ప్రాంతం నుంచి ఉండబడేటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కావచ్చు, మీరు
ఏదైతే పదవులు తీసుకున్న తర్వాత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఉండి కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వంతో అండగా అవుతున్నారు కాబట్టి మీరు ఈ రోజు ఈ యొక్క దుశ్చర్యను అడ్డుకుంటలేరు. ఇలా బీఆర్ఎస్ పార్టీ పోతే మేమే దాన్ని తీసుకపోయి మొత్తం కూడా ఆ రగల్చినాం, దాన్ని అంతా తీసుకపోయి మేము వచ్చినాం. అక్కడ గుంట నక్కల్లాగా ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. ఈ రోజు గుంట నక్కలు ఎవరు లేరు. ఫుట్బాల్ ఆడటానికి పోయి ఆ యొక్క భూముల్లో చెరబట్టేటువంటి గుంట నక్కవు నువ్వు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తక్షణమే ఈ ప్రక్రియను కనుక అడ్డుకోకొని దీన్ని వెనుకకు తీసుకోకుండా మాత్రం విద్యార్థుల యొక్క ప్రతిఘటన ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి చూపెడతామని చెప్పేసి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కారును హెచ్చరిస్తున్నారు.